చేసే రోజుల్లో ఒక సంవత్సరం పాటు తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాను దొరక్క. తర్వాత మళ్ళీ మెడ్రాస్ వచ్చినప్పుడు ఆయన ఒక ఆఫీస్లో కలిస్తే ఇలాగ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలనుకుంటున్నాను అంటే, నువ్వు నాకు 6 నెలలుగా తెలుసు కదా, ఎప్పుడు ఎందుకు అడగలేదు నువ్వు అని నన్ను కాపాడి రాజాజీ హాల్కి వచ్చి అక్కడ షూటింగ్ జరుగుతుంది అని చెప్పారు. అక్కడ వెళ్తే అక్కడ కృష్ణ గారితో షూటింగు, అమ్మాయి మొగుడు మామకి ఎమ్మడు. ఆ సినిమాకి నాకు క్లాప్ ఇచ్చి క్లాప్ కొట్టడం, క్లాప్ చూపించడం ఇవన్నీ నేర్పి అప్పటి నుంచి ఆ రోజు ఏం జరిగిందంటే లంచ్ బ్రేక్లో నన్ను ప్రొడక్షన్ అసిస్టెంట్ రా అర్జెంటుగా వచ్చి భోంచేయి అన్నాడు. భోంచేశాను. భోంచేసిన తర్వాత ఈయన నన్ను పిలుస్తున్నాడు, నాగేశ్వరరావు ఎక్కడ అని. నేను భోంచేసి వచ్చాను సార్. ఎక్కడ భోంచేసామంటే అక్కడ జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళంతా ఉన్న దగ్గర అంటే ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్ పెట్టి పిలిచి బాగా అతనికి చివాట్లు పెట్టి, ఎవరనుకున్నావు అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఇవాళ జాయిన్ అయ్యాడు, రేపటి నుంచి మాతోనే కూర్చొని ఫోన్ చేస్తాడు అని నాకు కూడా ఒక గట్టిగా వార్నింగ్ ఇచ్చి, నువ్వు ఎప్పుడైనా సరే బ్రేక్ అంటే నాతోనే ఉండు, మాతో పాటే ఫోన్ చేయాలి అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అని చెప్పిన మనిషి. అప్పటి నుంచి నాకు చాలా అత్యంత ఆత్మీయుడు, అన్నయ్య అని పిలిచే చనువు ఉన్న మనిషి. అటువంటి మా అన్నయ్య చిట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.